హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన వీడియోలోకి వచ్చేసి గ్రూప్ డి పోస్టులు పడ్డాయండి. ఆ గ్రూప్ డి పోస్ట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ మార్చి 2వ తారీఖు వరకు టైం ఉందండి. మీకు నెక్స్ట్ మంత్ 2వ తారీఖు వరకు ఉంది అప్లై చేసుకోవడానికి. ఇది వచ్చేసి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th అండి. 10th లేకపోతే ఐటీఐ చేసిన వాళ్ళు కానీ 10th చేసిన వాళ్ళు కానీ దీనికి అప్లై చేసుకోవచ్చండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 18 నుంచి 33 ఇయర్స్ వరకు అండి జనరల్ కేటగిరీకి అయితే. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో 5 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఎక్స్ట్రా ఉందండి. నెక్స్ట్ బీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్ ఎక్స్ట్రా ఉందండి ఏజ్ లిమిట్ అనేది. తర్వాత వచ్చేసి పీడబ్ల్యూ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్కి వచ్చేసి వాళ్ళకి జనరల్ ఓసీకి వచ్చేసి 10 ఇయర్స్ ఉందండి. నెక్స్ట్ బీసీకి వచ్చేసి 13 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 15 ఇయర్స్ అనమాట. ఏజ్ లిమిట్ ఎక్స్ట్రా అనమాట, ఎక్స్టెండ్ చేశారు. అయితే ఇక్కడ ఈ ఎగ్జామ్ అనేది 3 లెవెల్స్. శాలరీ వచ్చేసి ఇది 18,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. బేసిక్ పే అనేది 18,000 అనమాట. అయితే ఇంకా దీన్ని 35,000 వరకు రావచ్చు అనుకుంటున్నారండి, మొత్తం అంతా కలిపేసుకుని. అయితే దీనికి ఎగ్జామ్ అనేది మొత్తం 4 లెవెల్స్ ఉంటుందండి. అదేంటో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ మెయిన్ ఎగ్జామ్ వచ్చి సిబిటి అండి. సిబిటి ఎగ్జామ్ వచ్చేసి ఇది 100 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. 100 మార్క్స్లో కూడా 25 మార్క్స్ మ్యాథ్స్ ఉంటుందండి. 25 మార్క్స్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ అవేర్నెస్కి వచ్చేసి 25 మార్క్స్ ఉంటుంది. సారీ అండి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ అవేర్నెస్ వచ్చి 30 మార్క్స్ ఉంటుందండి. మిగతా ఇంకొక 25 మార్క్స్కి వచ్చేసి జనరల్ సైన్స్ ఉంటుందండి. నెక్స్ట్ ఒక 20 మార్క్స్కి వచ్చేసేమో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుందండి. ఇప్పుడు డిఎస్సికి చదివే వాళ్ళు కూడా దానికి రాసుకుంటే ఉపయోగం అండి. ఎందుకంటే ఎస్టీటీ వాళ్ళు అయితే సోషల్ కూడా చదువుతారు కాబట్టి మీరు సోషల్ కూడా కవర్ అయిపోతుంది మీకు జనరల్ అవేర్నెస్లో. కాబట్టి మీరు రాసుకుంటే ఉపయోగం అండి. డిఎస్సి రాసే వాళ్ళు కూడా రాసుకోండి. ఏమోనండి, మీ అదృష్టం ఎలా ఉందో కంపల్సరీ ఒకవేళ వస్తే జాబ్ రావచ్చు అనమాట, మన లక్ బాగుంటే. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో 40% అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వస్తే క్వాలిఫై అయినట్లండి. మిగతా వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీకి వచ్చేసి 30 మార్క్స్ అనమాట. 30 మార్క్స్ వస్తే పాస్ అయినట్లు. ఇంకా ఎగ్జామ్ ఫీజు వచ్చేసి లేడీస్కి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతేనేమో 250 అండి. మిగతా వాళ్ళకి జెంట్స్కి వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి వచ్చేసినేమో 400 ఫీజు అనమాట. మీరు మార్చి 2 లోపు అప్లై చేసుకోవాలండి. ఇంకోటి ఏంటంటే ఇక మెరిట్ చూస్తారండి. మెరిట్ చూసి వాళ్ళని పీఈటీ టెస్ట్ అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ సెకండ్ లెవెల్కి ఎంపిక చేస్తారనమాట. ఇందులో 2 టెస్టులు ఉంటాయి. అదేంటంటే లేడీస్కి సపరేట్, జెంట్స్కి సపరేట్ టైం పీరియడ్ ఉంటుందన్నమాట. ఫస్ట్ది వచ్చేసి 20 kgs వెయిట్ని లేడీస్ వచ్చేసి 2 minutesలో కింద పెట్టకుండా ఇసుకుంటుంది. ఒక వెయిట్ ఇస్తాడు, ఆ వెయిట్ భుజం మీద పెట్టుకొని 100 మీటర్స్ 2 minutesలో కంప్లీట్ చేయాలండి, కింద పెట్టకుండా. నెక్స్ట్ వచ్చేసి రన్నింగ్ రేస్ అనమాట. ఇది 5 minutes 40 seconds ఉంటుంది. 1 kilometer పరిగెత్తాలండి, కంప్లీట్ చేయాలి ఆ టైంలో. నెక్స్ట్ వచ్చేసి జెంట్స్కి వచ్చేసి 35 kgs వెయిట్ని 100 meters క్యారీ చేసుకుంటూ వెళ్ళాలండి 2 minutesలో. అది కూడా 1 kilometer వచ్చేసి 4 minutes 15 seconds ఏమో టైం ఉందండి. ఆ టైంలో వాళ్ళు పరిగెత్తాలన్నమాట. ఇది ఆ 2 టెస్టులు కనుక మీరు పాస్ అయ్యి ఫస్ట్ మెరిట్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మార్క్స్ తెచ్చుకొని ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా అయిపోతే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి. అది కూడా అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుందన్నమాట. మెడికల్ టెస్ట్లో అయిపోతే ఈ 4 stages అయిపోతే మీరు ఆటోమేటిక్గా జాబ్కి ఎలిజిబుల్ అనమాట. దీంట్లో ప్రమోషన్స్ అనేవి కూడా ఉంటాయంటండి. కొన్ని పోస్టుల్లో ప్రమోషన్స్ కూడా హయ్యర్ లెవెల్ టీసీ అవ్వచ్చు అంట. నెక్స్ట్ లోకో పైలట్ వీటికి కూడా అవకాశం ఉందని అన్నారు. అంటే డిపార్ట్మెంటల్ టెస్టులు ఉంటాయి కదా, అవి రాసుకొని ప్రమోషన్స్ కూడా తెచ్చుకోవచ్చు అనమాట. హయ్యర్ జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. ఇది అనేది మంచి అవకాశం అండి. ఈ డిఎస్సి రాసే వాళ్ళకి కూడా ఇది అంటే డిఎస్సి పడుతుందో పడదో అన్న డైలమాలో ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారంటే దీనికి అప్లై చేయండి. ఎందుకంటే సేమ్ సిలబస్. ఒక ఎస్టీటీ వాళ్ళైతే సోషల్ కూడా చదువుతారు కాబట్టి మొత్తం కవర్ అయిపోతుంది. ఒక రీజనింగ్ ఒకటే మీరు ఎక్స్ట్రా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మ్యాథ్స్ చేసిన వాళ్ళకి కంపల్సరీ రీజనింగ్ అనేది వస్తుందండి. కాబట్టి మీరు అంతగా భయపడాల్సిన పని లేదు. చిన్న బుక్ కూడా తెచ్చుకొని రీజనింగ్ కూడా ప్రిపేర్ అయితే బాగుంటుందని. నెక్స్ట్
ఇదండి. ఇంకా వచ్చేసి ఏజ్ లిమిట్ వచ్చి 18-33 ఇయర్స్ వరకండి. అన్‌రిజర్వ్డ్ కేటగిరీ వచ్చేసి మొత్తానికైతే ఆ జాబ్ పర్వాలేదండి. బానే ఉంటుంది. వెయిట్ అంటే కొంచెం హార్డ్‌గానే ఉంటుందండి. వెయిట్ కొన్ని కొన్ని పోస్టుల్లో కొంచెం ఈజీగా ఉంటుందేమో. కొన్ని పోస్టులు మాత్రం మ్యాక్సిమం కొంచెం హార్డ్‌గానే ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ రైల్వే జాబ్స్ అనేవి బేసిక్ పే అనేది చాలా బావుంటాయండి. అది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మీకు అంత ప్రాబ్లమ్ ఉండదు. శాలరీ పరంగా కానీ ఏదైనా. వర్క్ అనేది ఎక్కడైనా ఉంటదండి. ప్రైవేట్ జాబ్ అయినా, గవర్నమెంట్ జాబ్ అయినా వర్క్ లేకుండా ఎవరు శాలరీలు ఇవ్వరు. కాబట్టి ఈ మిగతా పోస్టులకు అప్లై చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వీటన్నిటికి అప్లై చేసుకుంటే మంచిదండి. ఎప్పుడైనా 33 ఇయర్స్ లోపు 32 ఇయర్స్ లోపు జాబ్ తెచ్చుకోవడం అనేది బెటర్ అండి. ఎందుకంటే అన్‌రిజర్వ్డ్ కేటగిరీకి అయితే ఆ 32 ఇయర్స్‌కి బ్యాంక్ పీఓస్‌కి ఉండదు. నెక్స్ట్ వేరే జాబ్స్‌కి కూడా అంతగా ఉండవనమాట. కాబట్టి ఈలోపు మీరు అప్లై చేసుకోవడం అనేది మంచిది. నెక్స్ట్ సివిల్స్ ఎగ్జామ్స్‌కి కూడా యూపీఎస్‌సి యూపీపీఎస్‌సి సివిల్స్ ఎగ్జామ్స్‌కి కూడా అప్లికేషన్లు స్టార్ట్ అయ్యాయండి. అవి కూడా 32 ఇయర్స్ వరకేనంటండి లాస్ట్ ఏజ్ లిమిట్ వచ్చి. అది కూడా అప్లై చేసుకునే వాళ్ళు అనుకుంటే అప్లై చేసుకోండి. ఇప్పుడు డిగ్రీ చదివే వాళ్ళు కూడా దానికి అప్లై చేసుకోవచ్చండి. కాబట్టి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ అండి. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.